కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబర్పేట గ్రామంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. 3 రోజుల్లో 3 రైతుల దూడలపైన పెద్దపులి దాడి చేసింది. పొలం దగ్గర కట్టేసిన దూడలపైన దాడి చేసి హతమార్చింది. దీంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు గ్రామస్తులు. కామారెడ్డి జిల్లా అటవీశాఖ అధికారి నిఖిత సిబ్బందితో కలిసి పెద్దపులి సంచరిస్తున్న ప్రదేశాన్ని గుర్తించారు. ఇక పాదముద్రలను బట్టి పెద్దపులిగా నిర్ధారించారు. పులి కదలికలను ట్రాక్ చేసేందుకు కెమెరాలు ఏర్పాటు చేశారు. రైతులు పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా పొలాల వైపు వెళ్లొద్దని సూచించారు. పెద్దపులి మంచిర్యాల జిల్లా నుంచి కామారెడ్డికి వచ్చినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు అధికారులు. మనకి కామారెడ్డిలో ఇదే సంవత్సరంలో జూలైలో ఒకసారి పెద్ద పులి సంచారం జరిగింది. మాచారెడ్డి రేంజ్ లోనే రెడ్డిపేట స్కూల్ తాండా శివారులో జరిగింది. సో అదే పులి సంచరిస్తుందా అని దాని ఆనవాలు తీసుకోవడం జరిగింది. పగ్మార్క్ యొక్క సైజ్ తీసుకుంటే మనకి జూలైలో నోటీస్ చేసిన టైగర్ పగ్మార్క్స్, ఇప్పుడు టైగర్ పగ్మార్క్స్ రెండు డిఫరెంట్ గా ఉన్నాయి. సో దిస్ ఇస్ అ డిఫరెంట్ టైగర్ అండ్ వీటి పగ్మార్క్స్ అవన్నీ సేకరించిన తర్వాత మనకి ఇంకొక న్యూస్ కూడా వచ్చింది, వేరే దగ్గర కూడా సేమ్ అంబారిపేట శివారులోనే 2వ క్యాటిల్ కిల్ కూడా జరిగింది అని. సో అక్కడి నుంచి ఇక్కడ నుంచి అన్ని చోట్ల కూడా సేకరించాము. అది ఏ దిశలో నడుస్తుంది, అది వెళ్తుంది అన్నది కూడా మనం మానిటర్ చేస్తున్నాం దగ్గరుండి. అండ్ ఎక్కడైతే కిల్ జరిగిందో ఇమీడియట్ గా ఫార్మర్స్ కి అవేర్నెస్ సెషన్ తీసుకోవడం కూడా జరిగింది. ఇలాంటి అటవీ ప్రాణుల వల్ల ఏదన్నా నష్టం వచ్చినా కూడా ఇమీడియట్ గా అటవీ శాఖ కంపెన్సేట్ చేస్తుంది. సుమారుగా 4-5 రోజులు అది ఆ కిల్ చుట్టే ఉంటుంది, అది పూర్తిగా తినేంత వరకు. సో అంబారిపేటలోనే అది ఉండాలి.